వై డు వి ఆల్వేస్ గెట్ స్టక్ ఇన్ లైఫ్? జీవితం ఎక్కడో ఆగిపోయినట్టు ముందుకు వెళ్ళకుండా ఎందుకలా అనిపిస్తూ ఉంటుంది? నో మ్యాటర్ వాట్ హౌ హార్డ్ వి ట్రై, ఎంత స్ట్రగుల్ చేసినా, ఎలాంటి కలలు కన్నా కానీ ఎక్కడో ఇరుక్కుపోయాం. అసలు ముందుకు వెళ్తున్నట్టే అనిపించదు. మన జీవితం మాత్రమే అసలు ఎటు కదలకుండా ఇరుక్కుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరి లైఫ్ బెటర్‌గానే కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా మీకు అనిపిస్తే యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. ఇలా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకిలా అనిపిస్తుంది? ఏదో ట్రాప్ అయిపోయి జరిగిందే జరిగి సేమ్ ఫీలింగ్, సేమ్ ఒకటేలాగా ఎన్ని ఇయర్స్ అయినా లైఫ్ ట్రాప్‌లో పడిపోయినట్టు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎందుకిలా అవుతుంది? అండ్ ఇలా అనిపించినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది లెట్స్ డిస్కస్. ఇలా మనకు అనిపించడానికి కొన్ని రూట్ కాజెస్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అనంటే ఫియర్ ఆఫ్ చేంజ్. మనకేంటి అనంటే ఏదైనా కొత్తది మన లైఫ్‌లో జరుగుతున్నదని మనం యాక్సెప్ట్ చేయలేం. రొటీన్‌గా ఒకదానికి అలవాటు పడిపోయి ఉంటాం. అదే థింగ్స్ అవే గో త్రూ అవుతుంటాయి. ఏదైనా కొత్తగా అవుతుంటే దాన్ని ఒక ఫియర్ లాగా అండ్ ఆల్సో ఒక స్కేరియస్ థింగ్ అని చెప్పేసి దాన్ని ట్రై చేయకపోవడమో, దాన్ని దూరం పెట్టేయడమో అండ్ ఎస్పెషల్లీ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అనంటే మనకి బాధ అనిపించినా పర్లేదు. ఆ బాధను కూడా మనం అలవాటు పడిపోయి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం తప్ప మారడానికి ఇష్టపడం. ఓవర్ థింకింగ్ అండ్ సెల్ఫ్ డౌట్. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక విషయానికి చాలా చాలా ఆలోచిస్తాం. అయ్యో! నేనిప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది? ఇలా చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఇది చేస్తే అది జరుగుద్దేమో! ఎక్కువ 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 ఆలోచించి చివరికి ఏది చేయకుండా అలాగే ఆగిపోతాం. అండ్ ప్యారలల్లీ సెల్ఫ్ డౌటింగ్ ఏంటి అనంటే నాకిది సెట్ కాదేమో! నా వల్ల కాదేమో! నాకు చేత కాదేమో! నాకు ఇది వర్క్ కాదేమో! అని ఇంకా ఆలోచించుకుంటూనే ఉండిపోతా ఉంటారు తప్ప, ఒక స్టెప్ గూడా చేయడానికి, ట్రై చేయడానికి ప్రయత్నించరు. వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ టైమ్. అంటే మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే రైట్ టైమ్ రావాలి. రైట్ కండిషన్స్. అప్పుడొచ్చినప్పుడు మాత్రమే మనం చేద్దాం. ఏ పనైనా కానీ రైట్ టైమ్‌లోనే చేయాలి. ఆ రైట్ టైమ్ కోసం వెయిట్ చేసి, 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 చేసి మీ ఏజ్ అంతా అయిపోద్దేమో కానీ మీరు లైఫ్‌లో ఏది స్టార్ట్ చేయకుండా ఉండిపోతారు అక్కడే. అందుకే ఇలా స్టక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ టైమ్. కొన్నిసార్లు మనం ఏదో రైట్ టైమ్, రైట్ కండిషన్స్ అప్పుడే మొదలెట్టాలి అని మూర్ఖంగా కూర్చునుంటే లైఫ్ ముందుకెళ్ళకుండా ఆగిపోతూ ఉంటుంది. సో, నెవర్ డూ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్. ఎమోషనల్ అటాచ్‌మెంట్ టు ది పాస్ట్. అందరికి ఒక పాస్ట్ ఉంటది. కొంతమందికి అది మంచి మెమోరీస్, ఇంకొంతమందికి అది బ్యాడ్ మెమోరీస్. మనం పాస్ట్‌లో చేసిన మిస్టేక్సో, తప్పులో దాన్నే పట్టుకుని లేదంటే మనతో ఎవరైనా పాస్ట్‌లో ఎవరైనా కరెక్ట్‌గా ప్రాపర్‌గా డీల్ చేయకుండా ఒక ట్రామాని క్రియేట్ చేస్తే అక్కడే స్టక్ అయిపోయి దాని గురించి ఆలోచిస్తూ సఫర్ అవుతూ ఉంటే లైఫ్ ముందుకు ఎలా వెళ్తుంది? యూ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. నో మ్యాటర్ వాట్ అది నీ పాస్ట్‌లో ఎంత పెద్ద డ్యామేజ్ క్రియేట్ చేసినా కానీ, యూ నీడ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ. జరిగింది జరిగిపోయింది. అది మిస్టేక్ అయినా, మంచైనా, చెడైనా, ఏదైనా నీకైనా, నువ్వు ఎవరికైనా చేసినా కానీ, యూ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. యూ నీడ్ టు ట్రై టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ద ప్రెషర్ టు బి సక్సెస్‌ఫుల్ ఇన్‌స్టంట్‌లీ. నార్మల్ సక్సెస్ కాదు. వెంటనే అయిపోవాలి. మనం ఏదైనా ఒక పని ఇట్లా స్టార్ట్ చేసామంటే వెంటనే మనకి దానికి రిజల్ట్ వచ్చేయాలి. అండ్ అది కూడా మనం అనుకున్న రిజల్ట్ రావాలి. అండ్ అందరిని సాటిస్ఫై చేసే రిజల్ట్ రావాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాతో మన లైఫ్‌ని కంపేర్ చేసేసుకొని, మనం చాలా ఓవర్ ప్రెషర్‌గా ఫీల్ అయిపోయి, లైఫ్ ఎక్కడో మనది మాత్రమే వెనకబడిపోయింది అని చెప్పేసి స్ట్రక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాం. ఇదివరకంటే ఇంటి పక్కనున్నోళ్ళో, తెలిసినోళ్ళో, రిలేటివ్సో వీళ్ళతో మన లైఫ్‌ని కంపేర్ చేసుకొని ఎక్కడో కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? అందరితో కంపేర్ చేసేసుకొని మనం ఎలాంటి మంచి బెటర్ పొజిషన్‌లో ఉన్నా కూడా వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ వి ఆర్ నాట్ ఫీలింగ్ వి ఆర్ సక్సెస్‌ఫుల్. ఎంత బెటర్‌గా చేసినా కూడా. అండ్ ద బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటో తెలుసా? మన లైఫ్ ఎక్కడో స్టక్ అయిపోయిందని మనం ఫీల్ అవుతూ ఉంటున్నాం కదా! వి ఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్ ఇది ఒక ఇల్యూషన్ మాత్రమే. ఎక్కడా ఇరుక్కుపోలేదు. ఎక్కడా ఎవరు మనల్ని ఆపేయట్లేదు. మనం ఏదన్నా చేయకుండా ఉండడానికి. ద ఓన్లీ థింగ్ మన లైఫ్ స్టక్ అయిపోయిందని ఫీల్ అవ్వడానికి అండ్ మనం ఏదైనా చేయడానికి స్టాప్ చేసేదేంటో తెలుసా? యువర్‌సెల్ఫ్. నువ్వే. లైఫ్ ఇలా స్టక్ అయిపోవడానికి రూట్ కాజెస్ ఏంటో తెలుసుకున్నాం. కానీ దీని నుంచి మనం ఎలా బయటపడాలి? ఏం చేయాలి? అనంటే వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే వి నీడ్ టు యాక్సెప్ట్ దట్ కంప్లీట్‌లీ ఓకే. ఇలా స్టక్ అయిపోవడం. ఎందుకంటే ఇది మన ఒక్కళ్ళకే అనిపించదు. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది లైఫ్ జర్నీలో ఒక ప్రాసెస్ మాత్రమే. నువ్వు జస్ట్ లైఫ్‌లో ఎక్కడో స్టక్ అయిపోయినట్టు నీకు అనిపిస్తూ ఉంటే ఏదో నువ్వు లైఫ్‌లో ఫెయిల్ అయిపోయినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. వి నీడ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. స్టక్ అయిపోయిందని చెప్పేసి ఆలోచించుకుంటూ అక్కడే కూర్చొని జీవితం స్టక్ అయిపోయింది అని ఏం చేయకుండా అలాగే ఉంటే ఇంకా అసలకే మారదు. స్టాప్ వెయిటింగ్ ఫర్ మోటివేషన్.
ప్రతిసారి మన లైఫ్‌లో ఏదైనా బిగిన్ చేయాలి అంటే ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి. లేదంటే ఎవరో వచ్చి మనల్ని ముందుకి తోస్తా ఉంటే లైఫ్ అప్పుడే ముందుకు వెళ్తా ఉంటుంది అని వెయిట్ చేస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? నోబడీ విల్ కమ్. నిన్ను ఎక్కడి నుంచైనా సేవ్ చేయడానికి కానీ, రెస్క్యూ చేయడానికి కానీ, లేదంటే నిన్ను లైఫ్‌లో ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, చేతి పట్టుకొని లైక్ ఎవరైనా తీసుకెళ్తారని వెయిట్ చేస్తున్నావా? లేదు. ఎవరికంత టైం గూడా లేదు. యూ నీడ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. అండ్ నువ్వెప్పుడైనా ఎవరన్నా మోటివేషనల్ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి, ఆ మూమెంట్ అలా ఫీల్ అయ్యి ఏదో చేద్దాం అనే ఐడియాస్ వరకే ఆలోచించి వదిలేస్తే లైఫ్ ఏమి మారదు. నువ్వెన్ని ఇయర్స్ ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేసి ఎంతమంది మోటివేషన్ వీడియోస్ చూసినా కానీ. ద ఓన్లీ మోటివేషన్ ఎప్పుడొస్తుందో తెలుసా? నువ్వు డిసైడ్ అయ్యి నువ్వేదైతే చేయాలనుకున్నావో దానికి నువ్వు టైమ్ ఇచ్చి యాక్షన్స్ రూపంలో చూపించడం. అంటే నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావంటే ఆ పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే నీకు ప్రతిరోజు ఒక తెలియని మోటివేషన్ ఒస్తుంది. నీలో నీకే వస్తుంది. అంటే నువ్వు చేసే పనే నీకు మోటివేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చేంజ్ స్మాల్ హ్యాబిట్స్ ఫస్ట్. మనందరికి ఉండే ఒక అలవాటు ఏంటి అంటే, మనం రోజు ఏవైతే అలవాట్లుంటాయో, వాటిని మనం మార్చుకోకుండా లైఫ్ మారిపోవాలి, లేకపోతే ఏదో మిరాకిల్ జరిగిపోవాలి అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, నువ్వు లైఫ్‌లో రోజు ఏదైతే చేస్తావో, ఆ అలవాట్లలో కొంచెం కొంచెం నువ్వు మార్చుకుంటున్నప్పుడు మాత్రమే నీ లైఫ్ అనేది మారుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతే గదా! అండ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. ఒక పెద్ద బండరాయి ఉంది. ఓకే. అండ్ కొన్నిసార్లు మనం రాళ్ళని చూసినప్పుడు, ఆ పెద్ద బండరాయిని ఒక చిన్న బండరాయి మోస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఫీల్ లైక్ అలా ఎలా పాసిబుల్ అవుతుంది? అంత పెద్ద రాయిని ఇంత చిన్న రాయి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? అని షాక్ అవుతూ ఉంటాం. అలాగే ఏదైనా మనం ఒక దాంట్లో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తూ ఉంటే, ప్రతిసారి పెద్ద పెద్ద చేంజెసే అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ వన్ స్మాల్ టైనీ చేంజ్. అదే ఎంటైర్ సైకిల్‌ని బ్రేక్ చేసేయొచ్చు కూడా. సో, నీ రొటీన్‌లో ఒకటేసారి నువ్వు మారాలి అంటే, ఇప్పుడు నా లైఫ్ మార్చేసుకోవాలి, నేను ముందుకు వెళ్ళిపోవాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి పెద్ద పెద్ద చేంజెస్ ఇది చేసేద్దామా, అది చేసేద్దామా అని ఆలోచించి ఏది చేయకుండా ఉండడం కన్నా, నీ డైలీ రొటీన్‌లో చిన్న చిన్న చేంజెస్‌తో బిగించు. ఏదైతే విషయానికి నువ్వు చాలా చాలా అతిగా ఆలోచిస్తున్నావో ముందు దాన్ని వదిలే. లెట్ గో ఆఫ్ ఓవర్ థింకింగ్ ఫస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చేస్తే అదేమవుద్ది అని రిజల్ట్ కాలిక్యులేట్ చేసుకొని, లేదంటే నేను ఇలా మాట్లాడితే అలా ఏమవుతుంది అని దాని గురించి కూడా ఆలోచించి, అసలు ఏమీ చేయకుండా ఏమవుతుందో కూడా నువ్వే అనేసుకొని, నువ్వే ఊహించేసుకొని, నువ్వే ఆలోచించేసుకొని, నువ్వే ఓవర్ థింక్ చేసేసుకొని, ఇలా డెసిషన్స్ తీసుకోవాలి అంటే నువ్వు లైఫ్‌లో ఎప్పుడు ఏది చేయలేవు. ఎందుకంటే నువ్వు ఆలోచించి కాలిక్యులేట్ చేసుకొని ఇఫ్ యెస్ అయితే ఈ కండిషన్. నో అయితే ఈ కండిషన్. లేకపోతే ఇంకో కండిషన్. ఇవన్నీ వద్దు. ఈ థింకింగ్‌ని ఆపేయి. ఏదైతే అనుకున్నావో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ట్రై చెయి. ఏదైతే అదయింది అని తెగించేయి. స్టార్ట్ వితౌట్ ఓవర్ ప్లానింగ్. అందరికొక అలవాటుంటుంది. ఏదైనా బిగిన్ చేయాలంటే పర్ఫెక్ట్‌గా చేయాలి. రైట్ టైమ్‌లో చేయాలి. ఇలా చేయాలి. అలా చేయాలి. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నా లైఫ్‌లోనే జరిగింది. చాలా సార్లు జరిగింది. బట్ మేజర్‌గా రీసెంట్‌లీ జరిగింది. అండ్ మీకు కూడా క్లియర్‌గా అర్థమవ్వడం కోసం ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఎ పాడ్‌కాస్ట్ ఛానెల్ వెరీ లాంగ్ బ్యాక్. లైక్ మీరు చెప్తే నమ్మరు 3 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను. బట్ నేను ఈ 3 ఇయర్స్ ఎందుకు చేయలేదు? ఇప్పుడెందుకు చేస్తున్నాను? నేనెప్పుడూ ఒకటే అనుకుంటుండే. నేను ఆలోచించి అబ్బా! నేనేదైనా ఒక పని చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి. అదే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్. అది ఎప్పటికి అవ్వదు. మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను దీని గురించి చాలా సార్లు ఆలోచించుకున్నా. ఐ నీడ్ సమ్ గుడ్ బ్యాక్‌గ్రౌండ్, గుడ్ సెటప్, గుడ్ మైక్ సెట్. ఇది కావాలి, అది కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనుకుని మాత్రమే ఆగిపోయాను. అండ్ అలా ఇయర్ గడిచిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అనుకున్నాను. అండ్ అలా కూడా ఇయర్ గడిచిపోయింది. ఇలా ప్రతిసారి అనుకుంటూ ఉంటే 3-4 ఇయర్స్ ఆల్‌మోస్ట్ వేస్ట్ చేసిన తర్వాత ఐ ఫైనల్లీ రియలైజ్డ్ ఏంటి అనంటే, మనం ఓవర్‌గా ప్లాన్ చేసుకునే అవసరం లేదు. సమ్‌టైమ్స్ మనం ఎంత సింపుల్‌గా ఉండి, ఎంత నేచురల్‌గా ఉంటే అంత బెటర్. సో, ఫైనల్లీ ఇన్ దట్ వే ఐ స్టార్టెడ్ దిస్ పాడ్‌కాస్ట్ ఛానెల్ విత్ వెరీ సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. లైక్ చూస్తే మీకు అర్థమవుతే ఇది మా ఇంట్లో నాకున్న ఇది నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి తీసుకొచ్చిన మైకు, నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకునే ఒక సోఫా అండ్ విత్ నో మోర్ లైట్స్, నేచురల్ లైట్‌తో చేసేసా. అండ్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఫ్రమ్ దిస్ ఏంటి అంటే కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే డోంట్ ఓవర్ ప్లాన్. ఆ ఓవర్ ప్లానే లైక్ మనం ఏది చేయకుండా ఉండడానికి పెద్ద మేజర్ డ్రాబ్యాక్. మీరొక ప్లేస్‌కి జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆల్ ఆఫ్ సడెన్‌గా మీరు ఎంత ట్రావెల్ చేసినా గాని సమ్‌వేర్ ఎల్స్ సేమ్ రూట్‌లో తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఏం చేస్తారు? ఓహ్! ఇలా అనిపిస్తుంది కదా! అని చెప్పేసి అక్కడే ఆగిపోతారా? లేదంటే సరే ఈ రూట్ కాదు ఇంకో రూట్ నుంచి ట్రై చేద్దాం అని చెప్పేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది ఒక స్ట్రెయిట్ జర్నీ అసలుకే కాదు. వి ఆల్‌వేస్ ఫీల్ వి ఆర్ స్ట్రక్ సమ్‌వేర్ ఎల్స్. ఎక్కడో ఒక లూప్‌లో ఇరుక్కుపోయినట్టు, ఎక్కడో ట్రాప్‌లో పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్ అండ్ దట్ ఈస్ కంప్లీట్‌లీ ఓకే. ఇలా ఎన్ని సార్లు అనిపించినా కానీ అక్కడే ఆగిపోకుండా
ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఎలా అనిపించింది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మీ ఫీడ్‌బ్యాక్ నాకు నిజంగా మ్యాటర్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ వీడియోతో ఒక అమేజింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ షైనింగ్, కీప్ రాకింగ్, కీప్ లవింగ్ మోర్.